కారుతుంది. ఏమి వేసినావు ఇంట్లో? ఇలా ఉల్లిగడ్డ, సొరకూర, పచ్చిమిరపకాయలు, అల్లం ఎల్లిగడ్డ మంచిగా ఎర్రగా బ్రౌన్ కలర్ తీసుకోండి. తర్వాత కడిగి పెట్టుకున్న కాజాలు. ఇప్పుడు కిలోనా? 2 కాజాలు తీసుకుంటే కిలో మావ వచ్చింది. ఒకటి సరిపోదు కదా మనకి, అందుకే 2 తీసుకో. ఇప్పుడు చాలామంది ఉడకబెట్టి ఉడతారు, నేను అట్లా ఉండదు. మా అమ్మ ఇట్లనే నేర్పించింది, ఇట్లనే ఉడతాను. ఫస్టే ఉప్పు పసుపు వేసి కడిగి పక్క పెట్టుకొని డైరెక్ట్ ఉల్లిగడ్డ, అల్లం ఎల్లిగడ్డ, పచ్చిమిరపకాయలు అన్నీ బ్రౌన్ అయినాక సొరకూర వేసి పసుపు వేసి మంచిగా స్లోగా ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం ఎల్లిగడ్డ మసాలా, ఉల్లిగడ్డ మసాలా అంతా దాంట్లో ఫ్రై కావాలి. ఫుడ్ ఇది ఫుడ్ బ్లడ్ లేని వాళ్ళకి బ్లడ్ వస్తుంది, నాకు లేదు, అందుకే నేను వండుతాను. కొన్ని నిమిషాలు మీడియంలో కలుపు. అంతకుముందు కలిపిన నువ్వు దిగలేదు. ఇప్పుడు మంచిగా మగ్గింది, కూడా వస్తుంది, స్మెల్ అలా మంచి వాసన వస్తుంది. కారం అయినా ఇప్పుడు ఏం వేస్తున్నావు? ఉప్పు అందాజతో వేస్తాను నేను, ఇంత అంత కాదు. తర్వాత ధనియాల పొడి కూడా మంచిగా వేస్తా. ధనియాల పొడితోనే టేస్ట్. తర్వాత కలపాలి మంచిగా. కౌసులో కొంచెం కారం వేసుకుంటేనే బాగుంటుంది. ఘాట్ ఎక్కువ ఉంటుందా? కారం ఎక్కువ ఉంటేనే మంచిగా ఉంటుంది కౌసులో. కడుగుడే ఎక్కువ అవుతుంది కదా, కడుగే ప్రాసెస్. కాజానికి ఎక్కువ ఉండదు, బోటికి ఎక్కువ ఉంటుంది. ఇది నేను ఇంట్లో చేసుకున్న మటన్ మసాలా. బయట వండకుండా ఇంట్లో చేసిన మసాలా మటన్దే వేస్తాను నేను. ఇప్పుడే వేస్తున్నా, తర్వాత కొంచెం వేస్తాం. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. కలిపి కొంచెం సేపు కలుపుకోవాలి. టమాటా ఎక్కువ నేను, ఎందుకంటే తీయ అవుతుంది కూర. కొంచెం ఒక టమాటా వేసి, ఇప్పుడు ఎక్కువ వాటర్ కూడా వేయండి, కొంచెం వేస్తాను. కొంచెం వాటర్ వేస్తాను, ఉడికేంత మొత్తం ఉడకాలి. ఉడకపోతే టేస్ట్ బాగుంటుంది. వాటర్ ఎక్కువ వస్తే టేస్ట్ పోతుంది కదా. ముక్కలు మునిగినట్టునే వాటర్ వేస్తాను. మంచి ఫ్రై కావాలి కదా, ఫ్రై చేస్తే బాగుంటుంది. ఇప్పుడు ఇట్లా పెట్టేసి విజిల్స్ పెడుతున్నాను. ఇప్పుడు కుక్కర్ పెట్టేస్తాను.
చెప్పు. లాస్ట్కి ఇప్పుడు మటన్ మసాలా కొత్తిమీర వేసిన అంతే లాస్ట్ డిష్లో తీసిన మామూలుగా తీసిన